కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2024-2025 సంవత్సరానికి సంబంధించినటువంటి యూడైస్ ప్లస్ పై ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ సూచనల మేరకు సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి 1 వై శివరామకృష్ణయ్య, విద్యాశాఖ అధికారి 2 పొల్లయ్యల ఆధ్వర్యంలో శనివారం ఉదయం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి చైల్డ్ ఇన్ఫోను ప్రభుత్వం వారు తొలగించారని, నేరుగా స్కూల్ యొక్క డేటాను యూడైస్ ప్లస్ ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం యూడైస్ ప్లస్ పై పాఠశాల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ, సిఆర్పీలు, ప్రైవేటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య ఎన్ని పెరగాలనేది ఆకాంక్ష. కనుక అందరం కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేయాలి. ఏ ఒక్క విద్యార్థి కూడా స్కూల్ మానే పనిలో కానీ ఇంట్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ ఇన్వాల్వ్ కాకూడదు. ముఖ్యంగా 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ విద్యార్థులు కూడా మన ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రైవేట్ పాఠశాలలో అనే సరే జాయిన్ అవ్వాలి తప్ప ఖాళీగా ఎవరు ఉండకూడదు. మరి విద్యార్థులు ఖాళీగా ఉంటే సమాజానికి మరి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. అందువలన విద్యార్థులు రేపు మరి మీకు ఫీల్డ్ లెవెల్లో సిఆర్పీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సుబ్రహ్మణ్యానికి ఇస్తే సుబ్రహ్మణ్యం ఏం చేస్తారంటే మీ డౌట్స్ ఉన్నాయని కూడా క్లారిఫై చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈజీగా ఉండాలంటే ల్యాప్టాప్తో రమ్మన్నాం. మీ స్కూల్స్ గురించి ఇక్కడే మీరు చేసుకున్నట్లయితే ఆ డౌట్స్ ఇక్కడే క్లారిఫై చేస్తారు. ఆ క్లారిఫై చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఏమీ లేకుండా యూడైస్ అనేది క్లియర్ అవుతుంది. యూడైస్ చేయడం వల్ల ఏంటంటే మీకు రోల్ ఎంత ఉంది, ఆ రోల్ పర్టికులర్స్ వరకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా వస్తాయని తెలియజేస్తూ